బువ్వ తిని వచ్చినాం మేము అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. బువ్వ తిని రాలేదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఓకే, అంటే తొందరనే విడిచిపెట్టాలని అర్థం, అంతేనా? కానీ విషయం ఏంటంటే మా వాళ్ళు కొంచెం లేటుగా వస్తారు, మీరు గట్టిగా అయినా సరే కొంచెం లేటుగా రండి అని వీళ్ళు పిలిచింది. ఇంత టైం కాదా, జర పొద్దుగాలు వస్తాం మేము, 7 కొట్టంగానే వస్తామంటే వీళ్ళు వినకపోయింది. వీడికి వచ్చినాక మీ ఊర్లోనే మేధావి వర్గం ఎక్కువ ఉంది, మాతో నా పనే లేదని మాకు అనిపించింది, అవునా? కానీ ఇక్కడ బడికి వెళ్ళనటువంటి వాళ్ళు, మేము ఇంతవరకు బడికి పోలేదు చదువుకోలేదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి, ఏమనుకోకండి, చేతులు ఎత్తండి ఒకసారి. లేరా అందరు బడికి పోయి చదువుకున్నోళ్ళే ఉన్నారా? మోమాట పడుతున్నారు. మీకు బడికి పోలేదంటే, మీ బడికి పోయిందంటే మీ పింఛన్ కట్ చేస్తారు చూడండి, మీరు అవ్వద్దని చెప్తే. మీరు బడికి పోలేదంటేనే మీ పింఛన్ మీకు వస్తుంది. పోయినోళ్ళు ఎందుకు చెప్తుందంటే ఈ చిన్నారులకు వీళ్ళకు వివేకానంద గురించి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. జనరల్గా మనం ఏదో శనికేశవులు ఆట, బతుకమ్మ ఆట, లేకుంటే ఆ పాట ఈ పాట అంటే ఇట్లా పిండేలు ఎండేలా రాలుతుంటే లైట్ వేసుకొని రచకటక్కడ కొంచెం కూర్చొని బొడ్డామా బతుకమ్మ ఆడుతుంటాం, పాడుతుంటాం. కానీ ఇదేందో కొత్త ఈయన ముఖం ఎప్పుడు చూడలేదు, ఆయన ఫోటో పెట్టిండ్రు, ఎవరో వచ్చిండ్రు, అంతా పాయింట్లు వేసుకున్నారు, వాళ్ళే జోలు పెడుతున్నారు అని అనిపించచ్చు. దానికి సంబంధించిన ముచ్చట పెద్దవాళ్ళు ఉన్నారు, నేను 2 మాటలు మాట్లాడి 3వ మాటలో ముగిస్తా. ఎట్లాగో నేను ఒక 5 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నా, కాబట్టి నేను నా నోటితో కాకుండా నా హృదయంతోనా, నా ఆత్మతోనా, నా యొక్క జ్ఞానంతోనా, నా తెలివితోనా, నా హృదయంతోనా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా మీ చెవులతో కాకుండా మీ హృదయంతోనా, మీ ఆత్మతోనా, మీ నాలెడ్జ్తోనా వింటే ఈ పూట ఈ మాట మీకందరికీ అన్ని చోట్ల యథార్థమైన పదార్థమయ్యి మీకందరికీ రేపటి కోసం ఉపయోగపడే మాట అవుతుంది. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికి, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడన్, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్, విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్త్యుడే. 7వ శతాబ్దంలో విద్యకు సంబంధించిన ఇంపార్టెంట్ మనకి మాటలో చెప్పాడు. ఈనాటి కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గురువులు, గురు సమానులు రామన్న గారు, మీ గ్రామ ప్రథమ పౌరుడు, మనందరికీ సుపరిచితుడు నవీన్ అన్న గారు, రచయిత లింగారెడ్డి గారు, మిగతా యువకులు, పెద్దలు, ఆ అగ్రికల్చర్ కాలేజ్ నుంచి వ్యవసాయం దండగ కాదు పండుగ చేయాలని మీకందరికీ ఈ సంక్రాంతి పండుగకు కమ్మటి నువ్వులు, బెల్లం, బువ్వ ఎట్లా వండుకోవాలి, సేంద్రియ బియ్యంతోన, సేంద్రియ బువ్వతోనే మీరు బెల్లం బువ్వ వండుకోవాలని చెప్పడానికి వచ్చిన చెల్లాయిలు అందరికీ కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు. వివేకానంద ఆ విద్యా పద్యం ఎందుకు వాడానంటే, వివేకానందుడు విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపం పురుషాలికి, విద్య యశస్సు భోగకరి, విద్యా గురుండు విదేశీ బంధుడని. విద్య వచ్చినానికి విదేశాల్లో దోస్తామవుతాడు. వివేకానందకు విద్య వచ్చింది కాబట్టి విదేశాలకు వెళ్ళగలిగాడు. కాబట్టి ఆ జ్ఞానానందపు కని ఎవరైనా అంటే, ఎవరి పేరు చెప్తే కాషాయం కనకనలాడుతుందో, ఎవరి పేరు చెప్తే దేశభక్తి ఉట్టిపడుతుందో, ఎవరి పేరు చెప్తే యువతకు నవశక్తి ఉప్పొంగుతుందో, ఎవరి పేరు చెప్తే సనాతన ధర్మం పెళ్ళుపుకుతుందో, ఎవరి పేరు చెప్తే ఆధ్యాత్మిక చింతన కదిలొస్తుందో, కాషాయపు కాంతులు అతడు, కాషాయపు కాంతులు అతడు, ఉదయించే సూర్యుడు అతడు, ఉప్పంగా ఉప్పెన అతడు, ఉప్పంగా ఉప్పెన అతడు, పడిలేచే కేటం అతడు, అతడే 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 స్వామి వివేకానందుడు అతడు, స్వామి వివేకానందుడు అతడు, భవ్య సనాతనానికి నిలువెత్తు రూపము అతడు. భువనేశ్వరి దేవికి వేసిన బీజం అతడు,
విశ్వనాథ దత్తులకు విపంచి అతడు. రామకృష్ణ పరమహంసుల శిష్యుడతడు. భావి భారత సమాజానికి వెలుగుతున్న కాగడాతడు. అతడే స్వామి వివేకానందుడు. అతడే భవ్య సనాతనానికి నిలువెత్తు రూపము అతడు. దేవుడు ఎక్కడని ప్రశ్నించను అతడు. రామకృష్ణులతో జ్ఞానమొందినడు. భవబంధాలను విడవమన్నడు. భగవద్భక్తుడై సంచరించినడు. అతడే 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 స్వామి వివేకానందుడు. అతడు భవ్య సనాతన భారతావనికి నిలువెత్తు రూపము అతడు. సర్వమత సమ్మేళనమడుగు చికాగో సభల చిచ్చర పిడుగు హైందవ జ్ఞానపు యుద్ధ ఫిరంగి విశ్వవాణియై విపంచినడుగు. అతడే 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 స్వామి వివేకానందుడు. అతడు బలమే జీవనం అన్నాడతడు. బలహీనత మరణం అన్నాడతడు. ఇనుప కండరాలండగా అన్నాడు. ఉక్కు నరాలు ఉండాలన్నాడు. వజ్ర కఠోరమైన సంకల్పం కలగాలన్నాడు. అలాంటి వీర ధీర యువత నా చేతికొస్తే నా తుమ్మల సూర్ను మారుస్తానన్నాడు. నా కన్ననూళ్ళు మారుస్తానన్నాడు. నా భారతదేశాన్ని మారుస్తానన్నాడు. ఇనుప కండరాలు ఎలా వస్తాయి? ఉక్కు నరాలు ఎలా వస్తాయి? పొద్దస్తమానము పొలము గట్టుల వెంట. మీ ఊరికి ఒకసారి నేను కార్యక్రమానికి వస్తే గుడి దగ్గర భజన వేసి, అడుగుల భజన, రకరకాల భజన వేసి ఆడి పాడుతుంటే, ఆధ్యాత్మిక ఉట్టి పడుతుంటే ఈ ఊరికి ఇంతకన్నా యువత ఈ కాలంలో సంకలి ఎగిరే సన్నది చలిలో పొద్దువిక్కల కోట సీసా కొట్టి కమ్మగా రాయి పండుకోవాలనుకుంటున్నటువంటి నా తాతలు నాయనమ్మలు కూడా భక్తితో స్వామి వివేకానందుని ప్రవచనాలు వినడానికి వచ్చిందంటే తుమ్మలసూరులో అందమైనటువంటి పొద్దస్తమానము పొలము గట్ల వెంట పొద్దుకినాక గుడిలో భజన పాట కురువ కొల్ల పోరల మత్తల మోతంట కాపు కోమటి తెలుగు పోరల పాటంట. కులము భేదములోనే సక్కనైన ఊరు, మంచి మమత కలిగే మా ఊరు తుమ్మలసూరు. మా తుమ్మలసూరు మంచి మమతల కల్లా మనుషులున్న ఊరు మా తుమ్మలసూరు. ఎర్రమన్ను దుక్కుళ్ళ ఇరువాలు దున్నుతే ఇనుప కండరాలు ఎత్తు బండి గిల్లెగిరి పడినట్లుగా ఇనుప కండరాలు ఒడిదిరిగి వచ్చును. కరియట్ల గొర్రుతో మీరు ఓకా కొడితే ఒడిసి పట్టి గొర్రు చక్కగా గొట్టంగా ఉక్కు నరాలే ఉబికి వచ్చాను. ఒడిసి పట్టి గొర్రు చక్క దిద్దుతుంటే, గొర్రు కొట్టాలంటే అందరికీ రాదన్నా. గొర్రు కొట్టాలంటే నైపుణ్యం ఉండాలి. గొర్రు కొట్టాలంటే చాకచక్యం ఉండాలి. ఏడ మిర్రుంది, ఏడ లప్పుంది, ఏడ నీళ్లు పోతాయి, ఏడ అంచు పోతాయి. ఇది కదా నైపుణ్యం అంటే. ఒడిసి పట్టి గొర్రు ఎంత చక్కగా కొడితే వజ్ర కఠోరమైన హృదయమే వచ్చును. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు వజ్ర కఠోరమని ఆనాడు వివేకానందుడు చెప్పింది. ఈనాడు నా తుమ్మలసూరు పోరలంతా ఆ అరకటెత్తుల గట్టి చూపిస్తున్నారు. ఆటలాడుతుంటే ఆరోగ్యమే వచ్చు, పాట వాడితే మనసుకు ఉల్లాసమే. ఇదే తత్వము హిందుత్వము
చెప్పు హిందుత్వ వాణిని విషవాణి చేసే వివేకానందుడు. వివేకానందుడు విశ్వమత మహాసభలో ఏం చెప్పిండు? అమెరికన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, అమెరికాలో ఉన్న సోదరి సోదరమణులారా, దీనికి ఏది ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని